వసుదేవసుతం దేవం వసుదేవం కంసచాణూరమర్దనం దేవకీ కంసచాణూరమర్దనం పరమానందం దేవకీ కృష్ణం వందే పరమానందం జగద్గురుం కృష్ణం వందే శ్రీకృష్ణ జగద్గురుం. శ్రీకృష్ణం వందే సలాలి జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మనం 3 రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాం. 39-40 శ్లోకాలు ఇంతకుముందు మనం పూర్తి చేసాం. 39వ శ్లోకంలో 37 నుంచి స్వామివారు ఈ ఆత్మ దర్శనము, మోక్ష సాధన వీటి గురించి చెప్పేటప్పుడు అర్జునుల వారికి కొన్ని సందేహాలు వచ్చినాయి. అందుకని అక్కడ మధ్యలో ఆపేసి అర్జున వారు అడుగుతారు, దీన్ని మీరు ఇన్ని రకాలుగా చెప్తున్నారు, ఇది మనస్సు కంట్రోల్ నియంత్రణలో ఉంచుకోవాలి, ఇంద్రియాల నియంత్రణలో ఉంచుకోవాలి, ధ్యానంలో ఉండాలి, ధ్యాన సాధన చేయాలి, ధ్యాన సాధన ద్వారా మనస్సుని ఆత్మతో ఏకం చేసి అక్కడి నుంచి ఆత్మతో విలీనమైన తర్వాత ఆత్మని మనం బ్రహ్మంతో విలీనం చేయాలి. ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. ఇది అసలు ముందు మనసుని నిశ్చలత లేకపోతే ఏం చేయాలి అంటే మనకు అభ్యాసము, వైరాగ్యము ఈ రెండింటినీ నువ్వు అనుసరిస్తే నీకు మనసు నిశ్చలత అనేది వస్తుంది. దానివల్ల మనశ్చాంచల్యం తగ్గి మీరు ఈ విషయం మీద ఆత్మ దర్శనం మీద మీరు దృష్టిని పెడతారు అని చెప్పి అక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ స్వామివారు అర్జునుల వారు అడుగుతున్నారు, సరేనండి బాగానే ఉంది, నేను మొదలుపెట్టిన తర్వాత మీరే చెప్పారు ఈ జన్మ ఎప్పుడు ఎవరితో ఎక్కడ ఈ శరీరం పడిపోతుందో తెలియదు, కాబట్టి ముందు నుంచి శరీరం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే వీళ్ళు చక్కబెట్టుకునే మాదిరిగా ఇది ఉన్నప్పుడే నువ్వు సక్రమంగా నీ జీవితాన్ని గడపాలి అని చెప్పి చేయమన్నారు. సరే, నేను ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాను. ఆధ్యాత్మిక సాధనలో ఉండి శ్రద్ధతో ఉన్నప్పుడు 2 రకాలు ఉన్నాయి. ఇందులో నిగ్రహ శక్తి లేనివాడు, నేను సాధనలో ఉన్నా కూడా నిగ్రహ శక్తి లేనిపోతే నా పరిస్థితి ఏంటి, నా సాధకుడు నేను యోగ సిద్ధిని పొందలేకపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎటువంటి గతిని పొందుతాను అని చెప్పి ఒకటి. రెండోది, ఆధ్యాత్మిక మార్గంలో నేను మొదలుపెట్టాను. ఇవాళ మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం నేను సాధనలో ఉన్నాను. సాధనలో ఉన్న తర్వాత ఇది ఈ రేపు అనేది తర్వాత క్షణం ఏంటి అనేది ఎవరికి తెలియదు, కాబట్టి నేను మధ్యలో గనక ఈ ఆధ్యాత్మిక సాధన ఆగిపోతే నా పరిస్థితి ఏంటి, నేను మళ్ళీ ఈ అధోలోకాలకు వెళ్ళిపోతానా, ఊర్ధ్వలోకాలకు వస్తానా, నా పరిస్థితి ఏంటి అని చెప్పి, నువ్వే జగద్గురువు, లోక గురువు నువ్వే, కాబట్టి ఈ విషయాల్ని ఓ కృష్ణ నువ్వే తప్ప ఇంకెవరు దీని సంశయాన్ని తీర్చలేరు అని మనకి 4వ అధ్యాయం 34వ శ్లోకంలో చెప్పినట్టు గురువుని శిష్యుడు ఏ విధంగా ప్రశ్నించాలి అనేది వినయంతో, విధేయతతో, వినమ్రతతో, సమయం చూసుకుని, అవకాశాన్ని చూసుకుని మనం ఆ ప్రశ్నని స్వామివారికి, గురువుకి ప్రశ్న వేయాలి అని చెప్పి మనం ఆ శ్లోకంలో చూసుకున్నాం. అందుకే విధంగా ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని ఆ విధంగా ప్రశ్నించినప్పుడు భగవంతుడు 40వ శ్లోకంలో ఆయన చెప్తారు, యోగ భ్రష్టుడు అనేవాడికి, అంటే యోగాని మొదలుపెట్టి సగంలో ఆగిపోయిన, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి మధ్యలో ఆగిపోయిన ఏమైనా కూడా యోగ భ్రష్టుడు అనేవాడికి, యోగం చేసేవాడికి, దీంట్లో ఉండేవాడికి, మార్గంలో వచ్చేవాడికి ఎటువంటి కీడు జరగదు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎటువంటి కీడు జరగదు, ఎటువంటి వినాశనము ఉండదు. మంచి కార్యములు చేసేవాడికి ఎప్పుడు కూడాను ఎటువంటి దుర్గతి పొందడు అని చెప్పి, అంటే మంచి కార్యాలు చేసేవాడు సద్గతి పొందుతాడు, దుర్మార్గాలు చేసేవాడు దుర్గతిని పొందుతాడు. నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో రాకుండా, ప్రవేశించకుండా నువ్వు ఎట్లయితే మా దుష్కార్యాలన్నీ అంటే సంఘం హర్షించనివి, అవతల వ్యక్తి హాని కలిగించేవి, కీడు చేసేవి ఇవేవైతే ఉన్నాయో, అవతల ప్రాణికి హాని కలిగించేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేసేవాళ్ళకి ఈ దుర్గతే తప్ప సద్గతి ఉండదు. సత్కార్యాలు చేసి, మంచి కార్యాలు చేసి, సంఘానికి, సమాజానికి ఉపయోగపడేటట్టుగా పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పి మనం అనుకున్నట్లుగా ప్రతి వాళ్ళలోనూ ఆత్మనే దర్శించి, ప్రతి వాళ్ళలోనూ బ్రహ్మాన్ని దర్శించి, ఆ పరమాత్మనే దర్శించి, ప్రతి వాళ్ళకి ప్రేమ, అభిమానం ఇవన్నీ పంచి అందరినీ సమంగా చూసేవాడికి
వాడు చేసిన పుణ్యం ఎక్కడికి పోదు. ఆ కార్యాల వల్ల వచ్చిన అవకాశం ఏదైతే ఉందో, పుణ్యం ఏదైతే ఉందో, సత్కార్యాలు చేసిన వల్ల ఇది ఈ పుణ్యం అది అలాగే ఉంటుంది. దానివల్ల ఎటువంటి నాశనం జరగదు అది అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తారు అన్నమాట. చెప్తూ ఈ శ్లోకంకి స్వామి ఇక్కడ చెప్పేది, వ్యాఖ్యాతలు చెప్పేది ఏంటంటే, ఈ శ్లోకాన్ని బాగా కంఠస్థం చేసి మనము అప్పుడప్పుడు ఈ శ్లోకాన్ని స్మరించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి భయం అనేది ఎక్కువ. అయ్యో ఇది చేయకపోతే ఏమైపోతుందో, ఎట్లయిపోతుందో, మనం చేస్తే అయిపోద్ది కదా, తృప్తి ఉంటుంది, మనసులో వేలాడకుండా ఉంటుంది, అది ఏం చెప్పామని భయపడతాం. అందుకని ఈ శ్లోకం చదువుకునే వాళ్ళకి నువ్వు ఈ యోగాభ్యాసాన్ని మధ్యలో వదిలేసినా కూడా నీకు ఎటువంటి నష్టం జరగదు అని చెప్పి తెలియజేయటానికి ఇది మనకి ఈ మోక్ష సాధకులకి, ముముక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సందేహాలు రాకుండా మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్పి, మీ ప్రయత్నానికి తగ్గ ఫలితం ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో అది ఆయనే ఇస్తారు కాబట్టి నువ్వు ఆ పని చేయండి అని చెప్పి స్వామి మనకి ఇందులో చెప్తున్నారు అన్నమాట. ఈ శ్లోకం భయపడాల్సిన పని లేదు. సత్కార్యాలు చేసే వాళ్ళకి సత్ఫలితాలే ఉంటాయి, కానీ వేరే ఏమి తారతమ్యాలు ఉండవు, దుష్ఫలితాలు రావు అని చెప్పి చెబుతూ ఇక్కడ ఇహ అముత్ర అని 2 పదాలు వాడతారు ఈ శ్లోకంలో. అంటే ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ మరి ఎక్కడైనా కానీ సత్కార్యం చేసే వాళ్ళకి ఎటువంటి చేటు లేదు, ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పి, అంతా కళ్యాణమే జరుగుతుంది, అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ శ్లోకం 40వ శ్లోకంలో అంతవరకు మనం చూసాం. ఇప్పుడు 41వ శ్లోకం ఇవాళ మొదలు పెడదాం. చదవండి 41. प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वतीश्रमाः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते. యోగ భ్రష్ట అంటే యోగము నుండి జారినవాడు, అంటే యోగ సిద్ధిని పొందనివాడు, సగంలో మార్గం, ఆ యోగ సిద్ధిని పొందేటానికి సగంలో ఉన్నవాడు అంటే మరణానంతరము పుణ్యము చేసిన వారి యొక్క లోకములను ప్రాప్య పొంది శాశ్వతీ అనేకములైన సంవత్సరములు ఉషిత్వ అట నివసించి తదుపరి శుచీనాం పరిశుద్ధులైనట్టి సదాచారవంతులైన శ్రీమంతుల యొక్క గేహే గృహమునందు అభిజాయతే కూర్చున్నాడు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, యోగ భ్రష్టుడు యోగాన్ని సగంలో ఆపేసిన వాడు, లేకపోతే ఆగిపోయిన వాడు, ఆపేసిన వాడు కాకపోయినా ఈ శరీరాన్ని వదిలేయటం అనేటువంటి కారణంతో ఆగిపోయిన వాడు అంటే వాళ్ళు మరణానంతరము పుణ్యశ్లోకాన్ని పొందుతారు. పుణ్యాత్ములు లోకాలను పొంది అక్కడ అనేక సంవత్సరాలు నివసించి అక్కడి నుంచి పరిశుద్ధులైనటువంటి సదాచారవంతులైన శ్రీమంతుల గృహంలో జన్మిస్తారు అని చెప్పి తాత్పర్యం. అంటే మనం ఈ సందర్భంలో ఒకసారి భగత్ సింగ్ గారిని మనం స్మరించుకుంటాం. ఆయనకి స్వాతంత్ర సమరంలో ఆయన పెద్ద ప్రముఖ పాత్ర ఉంది ఆయనది. ఆయన జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఆయన మరణ శిక్షకి ఆయన రెడీ అయి ఉన్నారు. సరే ఏం కావాలి అంటే, మా భగవద్గీత తెచ్చిపెట్టండి, భగవద్గీత చదువుకోవాలి. ఇంకో గంటలో ఉరిదీస్తారు మిమ్మల్ని, మీకు ఇప్పుడు భగవద్గీత చదివి ఏం చేస్తారు అంటే, నేను రోజు చదువుతాను కదా, ఇవాళ ఎంతవరకు వీలైతే అంతవరకు చదువుతాను, వచ్చే జన్మలో ఇక్కడి నుంచి చదవటం నాకు అవకాశం వస్తుంది, కాబట్టి అక్కడి నుంచి వచ్చే జన్మలో చదువుకోవచ్చు నేను, అందుకని నువ్వు పట్టుకురా అని చెప్పి చెప్తారు. అక్కడ భగవద్గీత చదువు. అదే ఇక్కడ మనకి స్వామి చెబుతున్నారు. మరణానంతరం అంటే యోగ భ్రష్టుడు అంటే యోగాభ్యాసాన్ని మొదలుపెట్టి ధ్యానయోగము, కర్మయోగము ఇవన్నీ మొదలుపెట్టి ధ్యానయోగంలో నుంచి ఆత్మ సంయమంలో వెళ్ళి ఆత్మ సంయమంలో నుంచి ఇవన్నీ చేసిన వాడు యోగ భ్రష్టుడు అనేది ఆ ఆత్మ దర్శనాన్ని, ఆత్మ సాధనని మొదలుపెట్టి సగంలో ఆగిపోయినవాడు. యోగ భ్రష్టుడు అంటే సగంలో ఆ యోగాభ్యాసాన్ని సగం వరకు చేసి ఆగిపోయిన వాళ్ళు ఏమవుతుంది అంటే ఎట్లాంటి దుర్గతి పొందడు అని చెప్పి కింద శ్లోకం మనకి 40వ శ్లోకంలో చెప్పారు. వాళ్ళకి ఏముండదు, మంచి కార్యాలు చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పారు కదా. అదే దాన్ని ఇక్కడ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట. అది
ఏ పద్ధతిలో ఈ సద్గతి పొందుతాడు ఈ శ్లోకం వలన అని చెప్పి ఈ శ్లోకంలో చెబుతున్నారు. సద్గతి పొందుతాడు కాబట్టి నీకేం ఇబ్బంది లేదు, నువ్వు చేసే అని చెప్పి చెప్పట్లా. ఎట్లాగా పొందుతాడు అనేది కూడా స్వామి ఇక్కడ సెలవిస్తున్నారు. ఎందుకంటే మనకు అనుమానాలు, సంశయాలు ఎక్కువ మనకి. ఏమో చేశాం కదా ఇంతవరకు, ఆయన ఏదో సద్గతి ఇస్తానన్నారు, ఎటువంటి సద్గతి ఇస్తారో ఏమో మనకు తెలియాలి కదా, తెలియకుండా మళ్ళీ మన సగంలో ఆగిపోతుంది కదా, పోతే ఎలా కదా, ఇట్లా రకరకాలైనటువంటి సందేహాలు మనకు వస్తాయి. అందుకని ఆయన ప్రతి క్షణము, ప్రతి శ్లోకంలో, వీలైన ప్రతి చోట కూడా మనకి ఎటువంటి సందేహాలు రాకుండా, ఓ సందేహాలు ఒకవేళ వచ్చినా అది నివృత్తి అయ్యేటట్టుగా, తీరేటట్లుగా ఆయన ప్రతిదీ కూడా ఎంత విపులంగా ఒక్కొక్కటి చర్చించి మనకి తేలిగ్గా అర్థమయ్యేటట్లుగా చెప్తున్నారు అనమాట. అందుకని ఆయన నువ్వు మరణానంతరం నువ్వు ఏదో అయిపోద్ది నీకు, నువ్వు చేసిన ఈ పుణ్యం యొక్క ఫలితం నీకు రాదేమో నువ్వు భయపడక్కర్లేదు. నువ్వు చేసిన పుణ్యకార్యాలు ఏమున్నాయో వాటికి కావాల్సినటువంటి సద్గతి ఏదైతే ఉందో అదే ఇస్తాం. అయితే ఇక్కడ మనకి మిగిలిన వాళ్ళు ఆత్మ సాధన చేసి ఆత్మని బ్రహ్మంలో విలీనం చేసి ఐక్యం చేసి బ్రహ్మంలో కలిపిన వాళ్ళ సంగతి చర్చించక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి రిజల్ట్ అనేది, దాని యొక్క ఫలితం ఏంటి అనేది మనకు విపులంగా మనకు కనిపిస్తాం. ఇక్కడ సగంలో చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనకి ఇప్పుడు తెలుసుకోవాల్సింది. అందుకని ఆయన ఏం చెప్తున్నారు, సగంలో చేసినా కూడా నువ్వు చేసిన పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యకార్యాలను బట్టి నీకు ఎటువంటి సద్గతి ఇవ్వాలో అంతవరకు ఇస్తా. అయితే నువ్వు మొత్తం పూర్తి చేయలేదు కదా, మళ్ళీ మొత్తం పూర్తి చేయాలంటే మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎందుకంటే ఊర్ధ్వలోకాలకో, ఇంద్రలోకంలోకో, లేకపోతే బ్రహ్మలోకంలోకో, మన వైకుంఠానికో వెళ్తే మనకు అక్కడ ఈ పూజలు, భాషలు, పాటలు, మన భజనలు ఏమి ఉండవు కదా. స్వామి శరణ స్వామిలో ఐక్యమైపోవడానికి అంతే తప్ప ఇక్కడ ఏమి ఉండవు. అందుకని సగం పూర్తి చేసిన వాడు మిగిలిన సగం పూర్తి చేయాలి కదా. మిగిలిన సగం పూర్తి చేయాలంటే మళ్ళీ ఎక్కడికి రావాలి? మళ్ళీ ఇక్కడికే రావాలి, భూమి మీదకే రావాలి. అందుకని చెప్పి స్వామి ఏం చెప్తున్నారు ఇక్కడ, నువ్వు చేసిన పుణ్యకార్యాలు పాత జన్మలు ఏ ఉన్నాయో నీ కర్మలన్నీ, పాత కర్మలన్నీ నశింపిపోయిన తర్వాత మిగిలిన పుణ్యం ఏదైతే నీకుందో ఆ దాన్ని బట్టి నీకు సద్గతి అనేది లభిస్తుంది. అంటే మనం సగం పుణ్యకార్యాలు చేసి సగంలో ఉన్నా కూడా మనకి ఏమీ రాదు అని మనం భయపడక్కర్లేదు. చేసిన దానికి చేసినంత వరకు ఫలితం వస్తుంది. అది ఎట్లా అంటే, నీవు నీ పుణ్యాన్ని బట్టి నీ మరణానంతరం నువ్వు ఆ లోకానికి తీసుకెళ్తారు, నేను ఆత్మని తీసుకెళ్ళి అక్కడ నీ పుణ్యాన్ని బట్టి నీ పుణ్యం అకౌంట్లో, నీకు ఖాతాలో నీకు ఎంత నిలవ ఉందో చూసుకొని ఆ నిలవ ప్రకారం నిన్ను అక్కడ ఆ సద్గతిలో అంటే ఆ పుణ్యలోకాల్లో నీకు కావలసినటువంటి ఆ స్థాయిని నీకు ఏర్పాటు చేస్తారు. నీకు ఎన్ని రకాల ఆనందాలు ఇవ్వాలో, అంత సుఖాన్ని ఇవ్వాలో, నువ్వు ఎంతమందితో అక్కడ కలవాలో, నువ్వేం చేశావు అనేది ఇక్కడ నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు పుణ్యలోకాల్లో సగంలో ఉన్నా కూడా నీకు ఈ ధ్యానం అనేది నీ ఆత్మని నువ్వు ఐక్యం చేయలేకపోతే నువ్వేముందో అక్కడ నేను తీసుకెళ్ళి నువ్వు ఎన్నాళ్ళు నీకు ఈ పుణ్యాన్ని ఖర్చు పెట్టాలనుకుందో అన్నాళ్ళు నిన్ను అక్కడ పుణ్యలోకాలు ఉంచుతారు అన్ని రోజులు. అది అయిపోయిన తర్వాత నిన్ను మళ్ళీ పునర్జన్మ నీకు ఉంటుంది. ఎందుకంటే నువ్వు తలపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని నువ్వు పూర్తి చేయాలి. అది పూర్తి చేయకపోతే నువ్వు ఆ ఆత్మను అనుసంధానం చేయటం లేకపోతే బ్రహ్మంలో ఐక్యం అవటం అనేది పూర్తిగా జరగదు. కాబట్టి నువ్వు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయటం కోసం నిన్ను మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తారు. నీ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత, ఖర్చు పెట్టేసిన తర్వాత నిన్ను మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడ పుట్టిస్తారు? పాత జన్మలో ఎక్కడో నువ్వు ఏ నిరుపేద కుటుంబంలోనూ తినటానికి లేని వాళ్ళ దాంట్లో పుడితే నువ్వు నీ జన్మ అంతా రోజువారీ యుద్ధానికే సరిపోతుంది.
రోజువారీ మనం సంపాదించుకోవడానికి తినటానికి ఈ పనులకే మన జీవితం అంతా సరిపోతుంది. అందుకని చెప్పి స్వామి ఏం చేస్తారు, మనల్ని తీసుకెళ్ళి ఒక మంచి పెద్ద కుటుంబంలో, శ్రీమంతుల కుటుంబంలో జన్మింపజేస్తారు. ఎక్కడైతే నీకు ఆ రోజువారీ కార్యక్రమాల కోసం నువ్వు పాకులాడటం అనేది ఉండదో, నువ్వు అన్ని ఏర్పాటు చేయబడి ఉంటాయో, నువ్వు మిగిలిన కార్యక్రమం నీకు పూర్తి చేసుకోవటానికి వీలుగా, నువ్వు మిగిలిన ధ్యానాన్ని పూర్తి చేసుకోవటానికి అవకాశం ఉండేటట్లుగా ఉన్న స్థలం ఏదైతే ఉందో అక్కడ నీకు జన్మనిస్తారు. ఎందుకంటే నువ్వు తప్పిస్తూ ఉంటావు. జన్మ పోయేటప్పుడు మరణప్పుడు అయ్యో నేను యోగ సాధన సగమే చేశాను, మిగిలింది ఇంకా చేయలేదు. మనం ఈ భావబంధాల నుంచి బయటకు వచ్చేసాం కదా, అభ్యాసము తర్వాత మనం ఈ వీటిలో ఉండిపోయాం కదా మనం, వైరాగ్యం ఈ రెండిట్లో. ఆ వైరాగ్యాన్ని వదిలేసి మనం అభ్యాసం చేస్తూ అయ్యో నా సగంలో ఉండిపోయానే, నేనేం అవ్వలేదు ఎట్లా అని చెప్పి మనం తప్పిస్తూ ఉంటాం. మనం ఆ సమయంలో ఆకర్షణలు ఏదైతే తప్పిస్తామో అదే మనం వచ్చే జన్మలో కూడా మనకి ఆ అవకాశం, ఆ జన్మ వచ్చే జన్మలో మనకు అదే జరుగుతుంది అనమాట. అందుకని ఇక్కడ మనం యోగాభ్యాసం చేసేటప్పుడు మనం సగంలో ఉన్నాం కాబట్టి అయ్యో సగంలో ఉన్నాను నేను ఇట్లా ఇప్పుడు నా జన్మ ఇక్కడ అర్థమైపోతుంది అని చెప్పి మనం తపన పడుతూ ఉంటాం. కాబట్టి స్వామి ఏం చేస్తారు, మనని ఆ తపనకి తగ్గట్టుగా మనని తీసుకెళ్ళి మనకి ఆ అవకాశం ఉండి మనం ఇది మిగిలిన యోగా ధ్యానాన్ని పూర్తి చేసే విధంగా అవకాశం ఉన్న చోట మనకి జన్మనిస్తారు, అక్కడ మనం పుట్టిస్తారు అనమాట. మనం అట్లాంటి జన్మ ఎత్తినప్పుడు అబ్బో మనం ఈ మిగిలిన యోగాభ్యాసాన్ని పూర్తి చేసేట్టుగా ఉండాలి. అందుకని ఏం చేస్తారంటే ఆయన మరీ శ్రీమంతుల కుటుంబంలో పుట్టామనుకోండి, మనకి కొన్ని దురలవాట్లు దురభ్యాసాలు వచ్చే అవకాశం ఉంది కదా. హ్మ్? బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడితే మనకు కొన్ని ఈ డబ్బును చూసిన తర్వాత దాన్ని ఖర్చు పెట్టడానికి ఏవేవో రకరకాలైనటువంటి అలవాట్లన్నీ మనకు చేరుతాయి. మన చుట్టూ చేరే వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే ఉంటారు, ఆ డబ్బు ఉంది కాబట్టి వీడి దగ్గర అని చెప్పేసి కదా. హలో. అవును సార్. సరే మాట్లాడరే. Yes, sir. సరే అట్లా అని చెప్పి లేని వాళ్ళ ఇంట్లో పుట్టిస్తే మనం అది కూడా రోజువారీ మనకి ఉమ్, చెప్పండి. అది ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ అది కూడా అవ్వదండి. అది కాకపోతే మనం అవకాశం ఎక్కువ ఉందండి కొంచెం ఇలా వెళ్ళటానికి. అది మనకు వీలుగా మనకున్న ఆ పరిస్థితిని పూర్తి చేయటానికి వీలుగా ఉన్నటువంటి కుటుంబం. అందుకని శ్రీమంతుల కుటుంబం అయినా కూడా సదాచారాలని పాటించేటువంటి కుటుంబంలోనే మళ్ళీ అవునండి, అవును. Yes, sir. అది మంచి ఆచారాలను పాటిస్తూ పూజలు పునస్కారాలు చేసుకుంటూ దైవ కార్యాలు చేస్తూ దానవ ధర్మాలు చేస్తూ మంచి కార్యాలు చేసేటువంటి శ్రీమంతుల కుటుంబంలోనే పుట్టిస్తారు. మనని వేరే చోట అక్కడ ఈ మనకి దురలవాట్లు ఇవన్నిటిని వీలు లేనటువంటి చదివిని చూసి మనకు అనువైన ప్రదేశం, మనం ఈ మిగిలింది పూర్తి చేయటానికి అనువైన ప్రదేశం ఏదైతే ఉందో అక్కడే మనకి స్వామి జన్మనిస్తారు. అందుకని అనుకూలం వాతావరణం అక్కడ మనం ఈ అనుకూలమైన వాతావరణం ఉన్న చోటనే మనకి స్వామి జన్మనిస్తే మిగిలిన కార్యక్రమం పూర్తి చేయించి సద్గతి పొందటానికి ఆత్మలీనం అవటానికి కావలసినటువంటి అవకాశాన్ని మళ్ళీ మనకు అక్కడ ఇస్తారన్నమాట. అందుకని ఆయన ఈ శ్లోకంలో చెప్పేటప్పుడే మనకి ఎక్కడ రెండో లైన్లో ఉంటుంది, శుచీనాం శ్రీమతాం గేహే అని చెప్పని. శుచీనాం అంటే శుద్ధి గలవాళ్ళు, పరిశుద్ధులైనటువంటి శ్రీమంతులైనటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అని అర్థం అనమాట. అందుకని దరిద్రులయ్యి సదాచార సంపన్నులైనా కూడా యోగభ్రష్టులు అక్కడ పెట్టుకుంటే మన శ్రమంతా భోజనాలు ఆహారానికి సాగే మన శ్రమంతా పోతుంది. అందుకని చెప్పి మనని తీసుకెళ్ళి డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టిస్తారు. అందుకే చెప్తారు, సామెత చెప్తారు, కుక్కై పుట్టిన డబ్బులున్న వాళ్ళ ఇంట్లో పుట్టాలి అన్ని సుఖాలు వస్తాయని చెప్పని. వాడికి ఎందుకు వచ్చింది ఆ జన్మ అంటే, పోయిన జన్మలో కుక్కగా పుట్టడానికి ఏదో కార్యక్రమాలు చేస్తాడు, మిగిలిన ఏదో పుణ్యాలు చేస్తాడు, అందుకని చెప్పి కుక్క అయిపోయి అక్కడ పుడతాడు.
వాడికి అక్కడ అన్ని సర్వసుఖాలు ఆ, ఆనందాలు అన్ని వాడికి ఉంటాయి. వాడికి వాడికి మనిషి చేయటానికి ఒక 10 మంది మనుషులు, ఇల్లు వాకిలి, ఆ కుక్కకు బెడ్రూము, ఒక బెడ్, దానికి 4 మనుషులు, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి వాడికి. ఆ విధంగా అన్నమాట. అందుకని మనం ఎక్కడ అవకాశం ఉంటుందో స్వామి మనకి చెప్పేది, ఎక్కడ సదాచార సంపన్నులు ఉంటారో, ఎవరు ఆచారంలో సంపన్నులైన వాళ్ళు, మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయటానికి అవకాశాన్ని ఇచ్చి ఎటువంటి రోజువారీ సమస్యల్లో మనం తగులుకోకుండా మనం ముందు జరిగిపోయేటట్లుగా ఉన్న ఇల్లు చూసి మనకి స్వామి అక్కడ జన్మనిస్తారన్నమాట. చూడండి ఆయనకి ఎంత, మనకి భక్తుల మీద, మన మీద, జీవుడి మీద స్వామికి ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. ప్రతి చోట, ప్రతి విషయంలోనూ మనకి ఎంత సౌఖ్యాన్ని ఇవ్వగలము అని చూస్తూ, మనకి ఎక్కువ కష్టం, ఇబ్బంది లేకుండా మనని ఏ విధంగా అవతల గట్టుకు చేర్చాలి, ఒక మంచి వరద బాగా మంచిగా ఉన్న నదిలో చూసి ఒక మంచి పడవ ఇచ్చి, మంచి పడవ నడిపేవాడిని ఇచ్చి మనని అవతల ఒడ్డుకి క్షేమంగా చేర్చేట్టుగా మనకి ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా మనం పూర్తిగా ఆధ్యాత్మిక ఏదైతే ఉందో, మార్గం ఏదైతే ఉందో, సాధన ఏదైతే ఉందో, దాన్ని పూర్తి చేయటానికి కూడా మనని ఒక సుఖవంతమైన, సౌకర్యవంతమైనటువంటి కుటుంబంలోనే జన్మ ఇచ్చేట్టు చేసి, అది కూడా మళ్ళీ ఎటువంటి దుష్పరిణామాలు, దురలవాట్లు లేనికుండా సదాచార పాటించే వాళ్ళ కుటుంబంలోనే పుట్టించి మనని ఆ కార్యక్రమం, ఆ సగంలో మిగిలిపోయినటువంటి ఈ సాధనా కార్యక్రమాన్ని పూర్తి చేయిస్తున్నారు. ఎంత అదృష్టవంతులు చూడండి మనం. ఉం? కదా ఏమండి, వినపట్లేదు. స్వామి మనకు అన్ని అవకాశాలు ఇస్తున్నారండి, మనం ఎంతవరకు ఇస్తున్నారు, చేసుకోగలం అదండి. మనం వాడుకోవట్లేదు. అవునండి, అవును. మన కరెంట్ ఇచ్చారు, ఫ్యాన్ ఇచ్చారు, టేబుల్ ఇచ్చారు, జూమ్ ఇచ్చారు, పుస్తకం ఇచ్చారు, చదవండి రా అన్నారు, ఆచారంలో అనుసరించండి రా బాబు చెప్పిందని అన్నారు. ఏమి చెయ్యం. చెప్పిన విన్న వాటిలో అన్నీ చేయటం సాధ్యమా అనేది పక్కన పెట్టేస్తే, సాధ్యమైనవి అన్నా చేయొచ్చు కదా అని. అవును సార్, అంతే సార్. అసాధ్యమైనవి చేయటం లేదని పక్కన పెడదాం. సాధ్యమైనవి ఏదో ఒక 10 రూపాయలు దానం చేయటము, లేకపోతే ఆకలితో ఉన్నది కానం పెట్టడము, లేకపోతే మన అరుగు మీద కాసేపు కూర్చొని ఇవ్వటము, లేకపోతే ఆ ఎవరితో మాట్లాడేటప్పుడు ప్రేమగా, అభిమానంగా మాట్లాడటం, ఇవన్నిటికీ ఖర్చు అయ్యేదేం లేదు కదా. లేదు సార్. అవి చేయొచ్చు మనం. ఖర్చు అయ్యే వాటిని చేయొద్దు, డబ్బులు ఖర్చులు సంపాదన కష్టపడడం కాబట్టి వాటిని చేయొద్దు, బాగానే ఉంది. మనం తీసుకెళ్లేది ఏమి లేదు, బాగానే ఉంది. అయినా ఒక 10 తరాలు సరిపడి పెట్టేశాము, బాగానే ఉంది. ఇంకా ఎందుకు తాపత్రయం? ఇంకా తాపత్రయపడాల్సిన అవసరం లేదు కదా. అంతవరకు చేయాల్సిన చాలు, మిగిలింది వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి వదిలేసి మనం మన పని చేసుకోవాలి. మనకి మోక్ష సాధన ఏం చేయాలి, దానికి కావాల్సిన సామాన్లు ఏంటి, దానికి కావాల్సినటువంటి పద్ధతులు ఏంటి, దాన్ని సాధించడానికి ఏం చేయాలి, ఇక అవి చేసుకోవచ్చు కదా. చిన్న చిన్న వాటితో మొదలు పెట్టుకుని, అది స్వామి మనకి ఇన్ని అవకాశాలు ఇచ్చారు. ఇన్ని అవకాశాలు ఇచ్చి చెప్తున్నారనమాట. అందుకని యోగ భ్రష్టుడికి, అంటే యోగంలో మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి అక్కడితో ఆగిపోదు, వాళ్ళకి చేసినంత వరకు పుణ్యం వస్తుంది అనేది ఒకటి ఈ శ్లోకంలో మనకు తెలిసేది. రెండవది, ఈ మిగిలిన దాన్ని మనం ఎక్కడైతే సగంలో ఆపేసామో, ఆ సగంలో ఆపేసిన దాని నుంచి పూర్తి చేయటానికి మళ్ళీ ఒక మంచి జన్మని ఇస్తారు అనేది రెండో పాయింట్ మనకి. మూడోది, డబ్బుతో పాటు డబ్బు ఉన్న కుటుంబంలోనే పుట్టించటం కాకుండా సదాచారవంతమైనటువంటి కుటుంబంలో పుట్టించటం అనేది ఒకటి, మూడవది. కాబట్టి అందరూ కూడా ఐశ్వర్యవంతులు కూడా, డబ్బున్న వాళ్ళు కూడా వాళ్ళ డబ్బుతో
సదాచారాన్ని ఎలా మనం పాటించాలి అనేది కూడా మనం గమనించాలన్నమాట అక్కడ. అందుకని ధనానికి తోడు శుచి శుభ్రత ఇవన్నీ కలిపి ఉంటే మనం సాధించడానికి వీలుగా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ మళ్ళీ ఒక సందేహం వస్తుంది. డబ్బు ఉంది, శుచి శుభ్రత ఉంది. ఒకవేళ రెండిట్లో నిన్ను ఏది ఎన్నుకో, నీకు ఏది కావాలో తెలుసుకో అంటే మళ్ళీ మనం ఏం తెలుసుకుంటాం? డబ్బులు కోరుకుంటామా, శుచి శుభ్రత కోరుకుంటాం? శుచి శుభ్రతే కోరుకుంటాం సార్. అది ఉంటే కదా. ఆటోమేటిక్ గా మిగతా ఎక్కువ అన్ని మంది డబ్బు కోరుకుంటారు సార్. ఉమ్, ఇప్పుడు ఏదైనా గానీ అమ్మవారు చూసేది ముందు శుచి ఆరోగ్యం శుభ్రత ఆరోగ్యం చూసి ఆరోగ్యమే మహాభాగ్యం తర్వాత అంటే వస్తుంది. ఉమ్. అంటే అది ఉంటేనే ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి. అంటే ఇది లేకుండా అది కావాలి అంటే పొరపాటున కూడా రాదు. ఆరోగ్యము, డబ్బు, నువ్వు నీ జీవితాన్ని సుఖంగా గడపడానికి కావాల్సినన్ని స్వామి ఇచ్చేస్తున్నారు. అయితే మధ్యలో ఒక అవకాశం కనుక వస్తే, ఒక అట్లాంటి అవసరం ఏదైనా వస్తే, మీరు ఎవరైనా ఒకవేళ ఏదన్నా జరిగి డబ్బు కోల్పోవటమా అనేది, లేదు మన యొక్క శుభ్రత కోల్పోవటం అనేది సమస్య వచ్చింది అనుకోండి, పోతే పోయింది, డబ్బు అనేది వదిలేస్తాం. శుచి శుభ్రత కావాలి కాబట్టి, ఎందుకంటే మన ఈ ధ్యానాన్ని పూర్తి చేయాలి కాబట్టి, ఈ శుచిత్వం అనేది ఎక్కడైతే ఉందో అక్కడే ఆ సదాచారానికే మనం ప్రాముఖ్యతని ఇవ్వాలన్నమాట. ఎందుకంటే అది భగవంతుడి దగ్గర తీసుకెళ్తుంది మనల్ని. మనం ఈ జన్మలో ఈ రెండో జన్మ తీసుకునేందుకు మిగిలిన దాన్ని పూర్తి చేసి భగవంతుడిలో మనం చేరటానికి. అందుకని ఈ జీవుడికి భగవంతుడిలో చేరాలి అంటే ముందు సాంప్రదాయము, శుచి శుభ్రత ఇవన్నీ ముఖ్యం. అందుకని చెప్పి మనం డబ్బు అనేది మనం చేసే పనిని సానుకూలం చేయటానికే కానీ అదే మొత్తం కాదు. మొత్తం జీవితము అంటే డబ్బే కాదు. సదా ఆచారాలు, సమాజం, ఉపకరణాలు, ఉపయోగాలు, దానికి దాన ధర్మాలు, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. నీకున్న డబ్బుని నువ్వు డబ్బు ఉంటూ గొప్ప విషయం కాదు, డబ్బుని ఖర్చు పెట్టడం గొప్ప విషయం. నువ్వు ఎలా ఖర్చు పెడతావు అనేదే గొప్ప విషయం. అదేదో మూవీలో ఉంటది కదా సార్, నాగార్జున ఇంత ఇస్తున్నాను ఈ టైంలో ఖర్చు పెట్టు అంటే అవన్నీ షాపులు తిరుగుతుంది, ఏమీ కొనలేకపోతుంది. వాడు అలా అయితే అలా నిన్నే కొనుక్కొచ్చేస్తాడు. పెళ్ళాడతానా అది సినిమా. నిన్నే పెళ్ళాడతాడు. ఇంకో ఏదో అదే కదా. మూవీస్ బాస్ అనుకుంటాది. బాస్ సినిమా అది, బాస్ కాదు. వీళ్ళు టూర్కి వెళ్ళి అక్కడ సింగపూర్లోనే అక్కడ మలేషియాలోనే చేస్తారు. ఓకే, అది అంటే డబ్బు ఖర్చు పెట్టడం కూడా ఒక కళ. నువ్వు డబ్బుని ఖర్చు పెట్టచ్చు, పబ్బుల్లో, బారుల్లో, వాటిలో ఖర్చు పెడితే అది నీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఆ క్షణము, ఆ రాత్రి, ఆ సాయంత్రానికి, ఆ 4 గంటలు 5 గంటలు నువ్వు ఎక్కడో ఉండిపోయి తర్వాత మళ్ళీ రేపు పొద్దున్న తెల్లారేటప్పటికి మళ్ళీ ఇదే కార్యక్రమం మొదలు. అదే నువ్వు పుణ్యకార్యాల్లో ఖర్చు పెడితే, నువ్వు దాన్ని సమాజంలోనికి ఉపయోగపెడితే, ఒక అనాథాశ్రమానికి ఇవ్వటము, లేకపోతే కొంతమందిని చదివించటము, స్కూల్ కట్టించటము, నీకున్న ఈ ఆ సౌకర్యాన్ని బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్న అవకాశాన్ని బట్టి ఇవేదైనా చేస్తే నీకు దాని వల్ల సమాజానికి ఉపయోగపడినప్పుడు నీకు ఆ పుణ్యకార్యాలు అవన్నీ వస్తే నువ్వు తేలిగ్గా జీవుడు నీకు భగవంతుడి దగ్గరికి చేరుతావు. అందుకని డబ్బు ఖర్చు పెట్టడం అనేది గొప్ప విషయం కాదు, డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలనేది గొప్ప విషయం. అదనమాట. అందుకని ఇక్కడ మనకి అది కొంచెం వెనక్కి వెళ్తే 2వ అధ్యాయంలో, తర్వాత 6వ అధ్యాయంలో కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అందులో దేహిను అస్మిన్ యథాదేహే అనేది ఒకటి 2వ అధ్యాయంలో శ్లోకాలు. 6వ అధ్యాయంలో చివర్లో, అంటే ఈ అధ్యాయంలో చివర్లో వస్తాయి. ప్రాప్య పుణ్యకృతం లోకాన్ అన్నవి. ఇట్లాంటి అంటే జన్మాంతర సిద్ధాంతం అనే దాన్ని నమ్ముతున్నాం మనం. ఈ జన్మ అనేది అయిపోయింది కాబట్టి ఇక నాకు వచ్చే జన్మ లేదు, ఉందో లేదో నాకు తెలియదు, ఎట్లుంటే అట్లా ఉంటది అని చెప్పి మనం అనుకోవట్లేదు. మనం చేసే పుణ్యకార్య, ఏ కార్యమైనా సరే మనం చేసే కార్యాలను బట్టి మన యొక్క జన్మాంతరం, అంటే తర్వాత వచ్చే జన్మ నిర్ణయించబడుతుంది. అందుకని మనం ఒకటి అసలు జన్మ లేకుండానే ప్రయత్నం చేయటం,
రెండవది, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే మనం చేయలేకపోతే మధ్యలో ఎక్కడైనా, నువ్వు కనీసం ఏంటంటే నెక్స్ట్ తర్వాత వచ్చే జన్మలో అయినా కూడా మిగిలిన కార్యక్రమాన్ని నువ్వు పూర్తి చేయటం. ఈ రెండు రకాలైనటువంటి వాటిని మనం చూడాలన్నమాట. అందుకని భగవంతుడు మనకి స్వామి ఏం చెబుతున్నారు, జన్మాంతర సిద్ధాంతం అనేది మనం నమ్ముతున్నాము, మనకు ఉంది. నువ్వు ఈ జన్మలో పూర్తి చేయని కార్యక్రమం ఏదైనా ఉంటే వచ్చే జన్మలో పూర్తి చేసుకుంటావు అని చెప్పి. ఎటువంటి కార్యక్రమం? సద్గతులు, పుణ్యకార్యాలు మాత్రమే. అందుకని చెప్పి మనకి ఆ యొక్క అవకాశాన్ని మనకి ఇక్కడ ఇస్తున్నారన్నమాట. అందుకని ఇక్కడ ఇందులో మనకి చెప్పేది, స్థూలంగా చెప్పేది ఏంటంటే, నువ్వు చేసిన పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం ప్రకారం నీకు ఈ ఉన్నత లోకాలకు తీసుకెళ్ళి అక్కడ పై లోకాల్లో నీకు అనుభవింపజేసిన తర్వాత, నీ పుణ్యం ఖర్చు అయిన తర్వాత నిన్ను మళ్ళీ భూలోకంలో మిగిలిన ఈ యోగ ధ్యానం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయటానికి నిన్ను మళ్ళీ పంపిస్తారు. పంపించేటప్పుడు నువ్వు ఈసారి ఇదివరకులాగా కాకుండా ఎప్పుడు 70వ సంవత్సరం వచ్చిన తర్వాత నువ్వు మొదలు పెట్టకుండా, నువ్వు మొదటి నుంచే నువ్వు ఆ కార్యక్రమంలో మునిగిపోయేటట్లుగా నిన్ను తీర్చిదిద్ది, నీకు సుఖంగా సౌకర్యవంతంగా ఉన్నటువంటి కుటుంబంలో నిన్ను గుర్తించి, నువ్వు మిగిలిన యోగ సాధన ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసేట్టుగా స్వామి నీకు ఒక అవకాశం ఇస్తారు అనేది ఈ శ్లోకంలో మనం స్థూలంగా చెప్పుకోవాల్సింది. ఓకేనా? సందేహాలు ఉన్నాయా? ఈ చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేశారు పాప కర్మాల గురించి. ఒక అంటే జుట్టు ఒకరికి పెద్దది ఒకరికి చిన్నది ఉంటుంది కదా, దేవుడి దగ్గరికి వెళ్తారు వీళ్ళు పిల్లలు. శంఖాలు ఏ ఉంటాయంట, చిన్న శంఖం తీసుకుంటే పెద్ద జుట్టు, పెద్ద శంఖం తీసుకుంటే చిన్న జుట్టు ఇస్తాడు దేవుడు అనేది. అలా ఎందుకు చెప్తున్నారు తర్వాత కొంచెం చదివేటట్టు, ఏ పాప పుణ్యాలు మనం చేసింది అక్కడ దేవుడు తూకం వేస్తాడు, అడుగుతాడు నీకు ఏది కావాలని అడుగుతాడు. అప్పుడు మన డెసిషన్ బట్టి మన భూమి మీదకి వచ్చాక ఏది ఎలా ఉండాలని తెలుస్తుంది అని చెప్తూ ఉండేది మా అమ్మ. అలాగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మనం ఆల్రెడీ అక్కడ మనం పుట్టినప్పుడు మనం జీవం వేసేటప్పుడే దేవుడు ఇస్తాడు నీకు ఈ గత జన్మ గురించి ఈ జన్మ ఏం చేసుకుంటూ ప్రస్తుతానికి వెళ్ళేదని రెండు అడుగుతాడంట. రెండు అడిగితే అప్పుడు మనం అంటే ఇప్పుడు మనకైతే ఎరకల్లో ఉంటాం, అప్పుడు ఏముంటది కాబట్టి ఆలోచించి తీసుకునే దాన్ని బట్టి మనం ఇక్కడికి వచ్చాక జీవిస్తాం ఇలాగా అని చెప్పి అంటారు. అలా అనేది మా అమ్మ అలా అని మీరు చెప్తుంటే అది ఇంకా వస్తుంది ఒకసారి. ఎప్పుడైనా మనకి అక్కడ, అందుకే మనకి ఇంతకుముందు 2-3 శ్లోకాల ముందు గర్భంలో ఉన్నప్పుడు గర్భనరకం అని చెప్తున్నారు చూడండి. ఆ గర్భంలో ఉన్నప్పుడు 7వ మాసం 8వ మాసంలో వచ్చినప్పుడు స్వామి ఈ పాపాల్లోంచి ఎందుకు అన్ని జీవుడు అక్కడే నన్ను ఇంతకుముందు జన్మలో చేసిన తప్పులన్నీ నేను చేయను, ఇక నుంచి నేను మంచి పనులు చేస్తాను అని చెప్పి అక్కడ అనుకుని మళ్ళీ భూమి మీద పడంగానే ఈ మాయలో పడిపోతాడు. దాంట్లోంచి బయటకు రావాలంటే నీ పూర్వజన్మ ఫలితం ఆ కర్మ అదేదైనా ఉంటేనే దాంట్లోంచి బయటకు రావాలి. పాప్యం అనేది పుణ్యకృతం, అంటే పుణ్యాలు చేసిన దాని యొక్క పాప్యం అనేది మనం పొందాలి అంటే మనం దాన్ని మీదనే మన మనసును ఉంచాలి. 42 గలనా? టైం సరిపోతుందా సార్? ఉందిగా, సరిపోతుంది. షేరింగ్స్ ఎవరన్నా చెప్తారా? అదే దానికి ఎక్కువ ఇది టైం. జ్యోతి మేడం ఉన్నారు. జ్యోతి మేడం ఉన్నారు. సరే, 42 చదివేయండి. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా అంటే లేక, ఉత్తమ తరగతి యోగి అయినచో, ధీమతాం జ్ఞానవంతులకు,
యోగినాం యోగుల యొక్క కుల ఏత్వ వంశమునందే భవతి పుట్టుచున్నాడు. ఈ దృశ్యం ఈ ప్రకారముగా జన్మము ఏది కలదో ఏతత్ హి అది ఏ లోకే ప్రపంచమున దుర్లభతరం మిక్కిలి దుర్లభమైనది. ఒకవేళ ఆ విధంగా జరగకపోతే అంటే ముందు శ్లోకంలో 41వ శ్లోకంలో చెప్పినట్టుగా కనుక జరగకపోతే ఉత్తమ తరగతి యోగి అంటే యోగుల్లో కూడా మళ్ళీ సాధనను బట్టి కింద మధ్య పైన అట్లా ఉంటాయి. అట్లా ఉత్తమ తరగతి చెందిన యోగి అయ్యి జ్ఞానవంతులకు యోగుల యొక్క వంశం అందే జన్మించుచున్నాడు. అట్లాగే ఈ ప్రకారము జన్మము లోకమున మహా దుర్లభమైనది అని చెప్పి మనకిప్పుడు శ్రీమంతుల కుటుంబంలో మనకు అవకాశం చేసుకోవటానికి ఉన్న చోట మన జన్మం ఇస్తారు అని చెప్పిన దానికే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే దీంట్లో ఒకవేళ అలా లేకపోయినా కూడా ఉత్తమ తరగతి యోగి అంటే బాగా శ్రమపడి కష్టపడి మనం ఎంతో దాని మీద సాధన చేసి పూర్తిగా ఆత్మని ఏకం చేసే స్థితికి మనం చేరుకున్నటువంటి యోగులు అయి ఉన్నట్టయితే మన ఎక్కడ పుట్టిస్తారంట? యోగుల యొక్క కుటుంబంలోనే మనం పుట్టిస్తాం. అంటే మనం ఏ స్థాయిలో మనం ఈ జన్మని వదిలేస్తున్నామో ఆ స్థాయిని బట్టి మనకి వచ్చే జన్మలో ఎలా పుట్టించాలి అనేది ముందు నీ యొక్క చేసిన కర్మలన్నింటినీ నీకు అనుభవించిన తర్వాత నిన్ను మళ్ళీ జన్మనిస్తున్నారు. అది ఎక్కడ నీకు మళ్ళీ మిగిలిన దాన్ని నువ్వు సాధించడానికి వీలుగా ఉండేటట్టు. అయితే ఇంకా నువ్వు పెద్ద యోగి అనుకో, అంటే నువ్వు ఇక్కడ సాధన చేసేటప్పుడు దాదాపుగా ఒక 80% 90% మనం చేరామనుకోండి. అట్లాంటి వాళ్ళందరూ ఉత్తమ యోగులు. ఉత్తమ యోగులకి ఇంకా ఎక్కడ పుట్టిస్తారు అంటే జ్ఞానవంతులైనటువంటి యోగుల కుటుంబంలో పుట్టిస్తారు. అంటే వాళ్ళు కూడా ఈ ఆత్మజ్ఞానము పొందటానికి వీలయ్యి ఆ స్థాయిలో ఉన్న గొప్ప స్థాయిలో అత్యున్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళ కుటుంబంలోనే పుట్టిస్తారు. దానివల్ల ఏమిటంటే మనకి యోగ సాధన పూర్తి చేయటం అనేది మనకి తేలిగ్గా అవుతుంది అని చెప్పాను. దానికోసం లేదు అంటే ఇట్లా గనక కాకపోతే ఇట్లాంటి జన్మ అనేది ఈ ఉత్తమమైనటువంటి జ్ఞానవంతులైనటువంటి యోగుల ఇంట్లో జన్మించటం అనేది చాలా కష్టమైనది, మహా దుర్లభమైనది అని చెప్తారు. ఎందుకంటే మహా దుర్లభమైనది అని చెప్పడం ఉద్దేశం మనం సాధన బాగా చేయండి. ఈ జన్మలో మీరు బాగా సాధన చేస్తే, వైరాగ్యాన్ని బాగా పొంది అభ్యాసాన్ని చేస్తే వచ్చే జన్మలో మీరు అంత గొప్ప వాళ్ళ ఇళ్లలో పుట్టేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు మనం చూడండి, వెంకటేశ్వర స్వామి దగ్గర అర్చకులు ఉంటారు కదా గుళ్ళో, ఆనంద నిలయంలో ఉన్నారు ఉంటారు కదా. కదా సార్. అలా చెప్పకుండా డాలర్ శేషాద్రి అంటే గుర్తొస్తారు. ఆయన సరే అట్లా ఉన్న ఆ డాలర్ శేషాద్రి పూజలు చేసేవాడు కాదు ఆయన, చేసేవాడు అర్చకుడు కాదు. కాదు. అలాంటే ఫాస్ట్ గా స్ట్రైక్ అవుతుంది అందరికి అంటున్నా. అది అర్చకుడు కాదు ఆయన. అయితే వీళ్ళందరికీ స్వామి సాన్నిధ్యంలో స్వామిని కొలిచేటువంటి రోజు, స్వామిని కొలిచేటువంటి అవకాశం వచ్చింది అంటే ఎలా వచ్చి ఉంటుంది? కిందటి జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఎంతో సాధన చేసి ఆఖరిలో కొద్దిగా మిస్ అయిపోయి భగవంతుడిని దర్శన లీనం అవటానికి అవకాశం లేని చోట కొద్దిలో తప్పిపోయిన చోట వాళ్ళు ఇక్కడ అట్లాంటి స్థలంలో వచ్చి అక్కడ ఆ పనిని పూర్తి చేస్తున్నారు. సరే, అది వేరే దానికి ఉండే చీకటి కోణాన్ని మనం వెళ్ళొద్దు, మనకు అనవసరం. అది మనం ఉండే వెలుతురు కోణాన్ని చూద్దాం. వాళ్ళందరికీ స్వామి యొక్క ఆ దర్శనము, స్వామిని పూజించటము, స్వామి సేవలో ఉండటము, ఇవన్నీ వాళ్ళు పూర్వజన్మలో ముందు జన్మలో చేసిన పుణ్యాలను బట్టే వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ మన గుళ్ళల్లో అయినా మన రోజువారీ వెళ్ళే గుళ్ళల్లో ఉన్న అర్చకులు కూడా పుస్తకాలతో ఆ స్థాయిలో లేకపోయినా కొంచెం స్థాయిలో మనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్లే కదా.
లేకపోతే స్వామి సేవలో ఉండటానికి ఎట్లా కుదురుద్ది? మనం మనం సేవించుకునేది వేరు. వాళ్ళు అక్కడ ఉండి మనందరికీ కూడా స్వామి సేవను అందిస్తూ స్వామి సేవలో మునిగిపోయి ఉండేవాళ్ళు వాళ్ళు వేరు. అది అందుకని మనం చేసేటువంటి పుణ్యకార్యాలు ఏదైతే ఉన్నాయో ఈ జన్మలో అవి మన యొక్క పూర్తిగా గనక మనం ఆత్మని లీనం చేయలేకపోయినా కూడా మన యొక్క వచ్చే జన్మ యొక్క మన ఏ స్థితిలో మనం ఉంటాము అనేది ఇక్కడే నిర్దేశింపబడుతోంది. మనం చేసే కార్యక్రమాల వలన మనం వచ్చే జన్మలు ఎలా ఉంటాము అనేది నిర్దేశింపబడుతోంది. నువ్వు ఈ జన్మలో ఏ పుణ్యాలు ఏ పాపాలు చేస్తున్నావో దాన్ని బట్టి గరుడ పురాణం ప్రకారం నువ్వు ఆ జన్మలు ఎత్తుకుంటావు, లేకపోతే అటువంటి శిక్షలు పొందుతావు, లేకపోతే అటువంటి అభిమానాన్ని పొందుతావు, అటువంటి సుఖాన్ని పొందుతావు అని చెప్పి మనకి విశదీకరిస్తున్నారు. అందుకని మనం ఈ ఉత్తమ స్థితిని పొందిన వాడు ఏదైతే యోగి ఉన్నాడో ఇక్కడ అది సగంలో ఆగిపోయో లేకపోతే 30% ఆగిపోయి ఇంకో 10% చేస్తే ఆగిపోయి ఉండేవాడు ఉన్నాడు. అట్లాంటి వాడిని తీసుకెళ్ళి జ్ఞానవంతులైనటువంటి యోగుల కుటుంబంలో అవకాశం ఇస్తారు. అందరూ కూడా మరి ఈ పూజారులలో మనం పుట్టలేదు ఇంతమంది ఎందుకు అంటే వాళ్ళు మనకంటే గొప్ప యోగాచారులు యోగ సాధకులై ఉన్నారు కాబట్టి ముందు జన్మలో ఈ జన్మలో వాళ్ళకి ఆ కుటుంబంలో పుట్టి చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు రమణ దీక్షితుని పెట్టుకున్నాం సరే ఒక ఉదాహరణ కోసం, మనం తప్పు ఉప్పులు చెప్పడం కాదు. ఆయన మొన్నటిదాకా మరి ప్రధాన అర్చకులు, తర్వాత దారి తప్పింది. దారి తప్పేటప్పటికి ఏమైంది, ఆయన ఆ సుఖాన్ని అనుభవించగలిగినంత కాలం అనుభవించిన తర్వాత తీసుకెళ్లి పక్కన పెట్టారు. స్వామి ఆయన పుణ్యాన్ని ఎంతవరకు ఉందో అంతవరకు ఆయన సేవలో ఉపయోగించుకుని తర్వాత తీసుకెళ్లి పక్కన పెట్టేశారు. ఇవాళ ఆయన రాగలడా, లోపల ప్రధాన అర్చకుడు మళ్ళీ కాగలడా, కాలేడు కదా. ఆయన తర్వాత అనుకోకుండా వేణు దీక్షితులకు వచ్చారు. ఎవరు ఊహించండి. ఎందుకంటే రమణ దీక్షితులు వాళ్ళ కజిన్స్ వాళ్ళిద్దరు. అందుకని తర్వాత ఆయనకి రమణ దీక్షితుల తర్వాత ఉన్నది నేను లైన్లో కాబట్టి ఈయనకి వచ్చింది అవకాశం. ఈయన ప్రధాన అర్చకులుగా ఈయన స్వామివారి సేవలో ఈయన మునిగి తేలుతున్నారు. ఆ విధంగా మనం ఇద్దరు ఉంటారు కదా సార్, కృష్ణ శేషశైల దీక్షితులను వేణుగోపాల్ దీక్షితులు. నాకు ఈయన వరకు ఆయన తర్వాత అనుకుంటా, వేణు గారి తర్వాత అనుకుంటా. ప్రధాన అర్చకులు ఈయనే, వేణు దీక్షితులే ప్రధాన అర్చకులు. వాళ్ళ కుటుంబీకులే ఉంటారు దాంట్లో, అర్చకత్వంలో వాళ్ళ కజిన్స్ వాళ్ళ కుటుంబీకులే ఉంటారు. కాకపోతే ఆ పర్యాక్రమంలో పైనుంచి కింద దాకా వచ్చేటప్పుడు అంటే జాయింట్ చీఫ్ ప్రీస్ట్ అని ఈయన తర్వాత ఆయన వస్తాడేమో. అయితే ఆ దీక్షితుల కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే అర్చకులు అవుతారు. అందుకని రమణ దీక్షిత్ తర్వాత వేణు దీక్షితులు వచ్చారు. దాని తర్వాత వాళ్ళు ఆ కుటుంబంలో సంబంధించిన వాళ్ళు ఉంటారు. తర్వాత వీళ్ళకి పరీక్షలు ఉంటాయి, అర్చక పరీక్షలు ఇవన్నీ అయిన వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా దాంట్లోకి వెళ్తారు. అదే వాళ్ళు మెయిన్ మాత్రం ఆ ఫ్యామిలీ నుంచే ఉంటారా? మెయిన్ అంతా ఆ ఫ్యామిలీ నుంచే ఉంటారు. ఎలా సన్నిధి ఇది గొల్ల సన్నిధి వాళ్ళకి ఎట్లా ఉంటుందో వీళ్ళకి కూడా అదే ఉంటుంది. అంతే కదా సార్, పూరిలో కూడా జెండా అది కూడా వాళ్ళు ఆ కుటుంబీకులే చేయాలి, ఇంకొకరు చేయడానికి లేదు. అట్లా వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు చేసిన పుణ్య కార్యక్రమాలు స్వామి సేవ ఏదైతే ఉందో అది తరతరాలకి వస్తుంది కిందకి. ఆ విధంగా ఇక్కడ మనం అంటే తిరుపతి ఎందుకంటే చెప్తున్నాం అంటే మనకు పరిచయం ఎక్కువ కాబట్టి అందరికీ ఆ గురించి చెప్పుకుంటాం. అందుకని మనకి ఈ ఉత్తమ గతి అనేది ఎట్లా వస్తుంది అంటే ఈ విధంగా అన్నమాట. మనకి అవకాశం, మనకు ఒక్క క్షణం స్వామి దర్శనానికి పులకరించిపోయి మనం అయ్యో ఆహా ఊహో అనుకుని మనం వచ్చే వాళ్ళకి అక్కడే ఉండి ఆయన సేవ చేసుకుంటూ ఆయనకి అన్ని చేస్తూ సేవలు చేస్తూ ఇన్ని ఉండే వాళ్ళు గొప్పళ్ళే ఉంటారు. అయినా వాళ్ళు కూడా చెప్తారు సార్, మీకులాగే మేము బయటకు వచ్చిన వెంటనే స్వామి మూర్తిని మర్చిపోతాము, వాళ్ళకి జ్ఞాపకం ఉండదు.
ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. మీరు నిత్యం అక్కడే ఉండి అర్చకం ఇదంతా చేస్తారు కదా, మీకు స్వామి గుర్తుంటారా? మాకు ఇలా జనాల్లో తోసుకొని వచ్చేయటం వల్ల మర్చిపోతున్నాం అంటే, ఎవరికైనా అంతే. ఆయన దర్శన ప్రాప్తి, ఆయన ఇది అక్కడ వరకే ఉంటది. వన్స్ అది స్టెప్ అవుట్ చేశాక ఎవరైనా మర్చిపోవాలమ్మా అని చెప్పి ఆ ఆయన ఆ చెప్తారు. ఆ ఆలయం లోపల వరకే, ఆ గర్భాలయం దగ్గర ఉమ్. వరకే, దాని తర్వాత ఉండదు. ఆనంద అది నిలయంలో వరకే ఉంటది ఉమ్. అని చెప్పి చెప్తారు. ఆనంద నిలయం దాకా ఎక్కడ జై విజయ్ దగ్గర దర్శనం చేసుకుని బయటకు రాగానే పోయా. లేదు సార్, మా వాడైతే బయట కూర్చొని దండం పెట్టుకునేటప్పుడు మళ్ళీ వెళ్ళొస్తాడు. మళ్ళీ ఉమ్, అది కాదు. అప్పుడు ఎప్పుడంటే అదే మనసుతో దర్శనం చేసుకున్నాం, అవును, బయట కళ్ళతో మెట్టెట్టి దర్శనం వెళ్తాం చేసుకున్నప్పుడు కదా. ఉండదు. మనసుతో అవును. చూసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంకొద్ది క్షణాలు ఎక్కువ ఉంటుంది, అంతకంటే ఉండదు. అంతే. వాడు అక్కడ మెడిటేట్ చేసినప్పుడు మళ్ళీ వాడి అది సోల్ వెళ్ళి వస్తా ఉంటది కానీ. ఉమ్, అది దాన్ని మనం ఎంత గొప్పగా దాని మీద కేంద్రీకరించగలము, మన ఫోకస్ ఎంత ఉందనే దాని మీద అన్నమాట. అది అందుకని ఈ శ్లోకంలో కూడా మనకి సాధన చేసి బాగా మరణించిన యోగుల గురించి కూడా కింద శ్లోకంలో చెప్పినట్టు ఎక్కువ సాధన చేసిన వాళ్ళ గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. వాళ్ళు మరణించిన తర్వాత మరణానంతర స్థితి ఎలా ఉంటది అంటే, వాళ్ళకి ఎట్లాంటి గతి ఉంటుంది అంటే, వాళ్ళు ధీమంతులకు యోగవంశమున తపస్సంపన్నులకు మహాత్ముల సంప్రదాయంలో జన్మిస్తారు. ఇప్పుడు మనకి పీఠాధిపతులు కానివ్వండి, లేకపోతే ఈ అర్చకులు కానివ్వండి, వీళ్ళందరూ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు వాళ్ళందరూ ఆ కుటుంబాల్లో యోగ సంపన్నులైనటువంటి కుటుంబాల్లో జన్మిస్తారన్నమాట. వీళ్ళ మనం ఇప్పుడు చెప్పే మన చాగంటి ఆయన కానివ్వండి, లేకపోతే ఉమ్, నరసింహారావు కానివ్వండి, వద్దిపర్తి ఆయన కానివ్వండి, చాలా మంది ఉన్నారు ఇట్లా ఆళ్వార్ల నుంచి వచ్చిన వాళ్ళు, ఆళ్వార్ల కుటుంబంలో నుంచి డైరెక్ట్ గా లీనియేజ్ నుంచి ఆ వంశ పారంపర్యంగా వచ్చి ఉన్నవాళ్ళు ఇట్లా చాలా మంది ఉన్నారు. అందుకని వీళ్ళందరూ బాగా ఆ ఆ అత్యుత్తమైనటువంటి ఎక్కువ సాధన చేసిన వాళ్ళందరికీ ఇట్లాంటి జన్మ వస్తుంది అని. అంటే మనకి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మీరు కూడా ఏదో ఇంతటితో అయిపోయింది నాకు ఇంతకంటే లేదు అని అనుకోవద్దు. మీరు బాగా సాధన చేయండి. సాధన చేస్తే మీ యొక్క పుణ్యకార్యం ఏదైతే ఉందో అది ఖర్చు అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అటువంటి సంపన్నమైన కుటుంబంలో పుట్టిస్తాము. అక్కడ మీరు మళ్ళీ మిగిలిన సాధన పూర్తి చేసి మీతో పాటు ఇంకొంతమందిని కూడా తయారు చేయండి అని ఇక్కడ చెప్పేది. అందుకని ఇప్పుడు ఇది ఈ మొదటి 42వ శ్లోకం 41లో చెప్పింది ఏంటి? పాస్ మార్కులు వచ్చేటట్టు 40%, 50% వచ్చినట్టు. వీళ్ళందరూ ఈ శ్లోకంలో చెప్పే వాళ్ళంతా 80, 90 డిస్టింక్షన్లు వచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళంతా. అందుకని వీళ్ళందరూ ఏంటంటే, ఇట్లాంటి ఈ ఉత్తమ యోగి పుంగోలు ముందు అంటే ఉత్తమ యోగుల యొక్క వంశం ముందు జన్మించడం అనేది మహాదుర్లభం. అంటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలంటే 99%, 99.9% వచ్చి మనం ఏదో పెద్ద పెద్ద చదువులన్నీ పూర్తి చేసి దాంట్లో కూడా పెద్ద ర్యాంకులు తెచ్చుకుంటే మనకు పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి. అట్లాగే ఇక్కడ కూడా మనం ఎంత పుణ్యం చేశాము అనే దాని మీద, ఎంత సాధన చేశాము అనే దాని మీద, ఎంత కఠోరంగా, ఎంత కష్టిగా, ఎంత లోపలికి వెళ్ళి చేస్తాము అనే దాని మీద మన యొక్క జన్మ అనేది ఆధారపడి ఉంటుంది నేను చెప్పానమాట. అందుకని ఆ తప ఫలం అనేది మనము అది అంత పొందటం అనేది ఉన్నత కుటుంబాల్లోకి వెళ్ళి అంత తేలికైన విషయం కాదు. మొదటి నుంచి కూడా ఇది చేయాలి అనేది ఇది అనేక జన్మల నుంచి మనం పాపాలు మన కర్మల యొక్క ఎట్లా వస్తుందో అట్లాగే మనం చేసిన ఈ పుణ్యకర్మలు కూడా అనేక జన్మల్లో చేసిన పుణ్యకర్మలన్నీ చేరి ఇక్కడికి వచ్చేటప్పటికి మనని ఆ స్థాయికి తీసుకెళ్తాయి. అందుకని ఈ యోగ సాధన ఇవన్నీ కూడా ఈ ఉత్తమ యోగ భ్రష్టులకి ఏమవుతుందంటే, ప్రారంభం నుంచి కూడా అంటే ఆ కుటుంబంలో మొదలుపెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు ఆ సాధనలోనే ఉంటారు, దాంట్లోనే మునిగిపోయి ఉంటారు అన్నమాట. అది అట్లాగే ఆ సాధనని కొనసాగించి మళ్ళీ జన్మ అనేది లేకుండా ఉండే అవకాశం చూసుకుంటారు. అందుకని హలో, భయపెడతారేంటి? అందుకని సారీ సార్. అందుకని
మనం ఆ మిగిలిన దాన్ని కూడా ఈ జన్మలో త్వరగా పూర్తి చేసుకొని మనం కృతార్థులమై స్వామి సేవలోకి మనం అక్కడ స్వామిలోకి ఐక్యం అవటానికి మనం వెళ్తాం అన్నమాట. అది దుర్లభం అని చెప్పటంలో ఏంటి అంటే, లోకంలో ధనిక జన్మ ఎత్తటం అనేది పెద్ద విషయం కాదు, రాజాదిరాజులు అవటం పెద్ద రాజరికంలో పుట్టడం అనేది పెద్ద విషయం కాదు. కానీ ఈ యోగుల యొక్క కుటుంబం, సంపన్న యోగుల యొక్క కుటుంబంలో పుట్టడం పెద్ద విషయము అని చెప్పానమాట. అందుకని ఆ యోగుల ఇంట్లో పుట్టడం జన్మే గొప్పది, కానీ రాజాదిరాజులు చక్రవర్తులు ఎక్కడో పుట్టడం వల్ల మనకు అది గొప్ప కాదు అని చెప్పి చెబుతున్నారు అన్నమాట ఇక్కడ. కాబట్టి దైవత్వం అనేది యోగాభ్యాసం నందు, ఆత్మానుభూతి అందు మాత్రమే ఉన్నది అని మనం విజ్ఞులు అంటే తెలియగల వాళ్ళు, జ్ఞానులు గ్రహించి దాన్నే వాళ్ళు ఈ జన్మలో మిగిలిన ఇదంతా ఏ విధంగా బతకాలి, ఏ విధంగా మనం సాధించాలి అనేది ఆలోచించుకొని దాన్ని సాధించి అంతా ఈ జన్మ మంచి పావనం చేసుకొని మోక్షాన్ని పొందుతారు అని చెప్పి ఈ శ్లోకం. అంటే నువ్వు మనకి ఏమని ప్రేరేపిస్తున్నారు అంటే, నువ్వు ఈ జన్మలో నీకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ జన్మలో నువ్వు మిగిలిన దాన్ని పూర్తి చేయటానికి నువ్వు ఎంత కష్టపడాలో అంత కష్టపడు. నువ్వు ఎంత గొప్పగా చేయగలవు, కఠోరంగా సాధన అనేది నువ్వు అంత గొప్పగా చెయ్యి. చేసినప్పుడు నీకు ఆ ఇప్పుడు మనం పరీక్షల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో ఇంప్రూవ్మెంట్ బెటర్మెంట్కి రాస్తారు కదా, రాశారు కదా సార్. రాస్తారు కదా. మార్కులు తక్కువ వస్తే ఏ సబ్జెక్టులు తక్కువ వస్తే ఆ సబ్జెక్టులోనే, లేకపోతే మొత్తం తక్కువ వస్తే మళ్ళీ మొత్తం ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు. అంటే ఎందుకంటే దానికి కూడా ఉంటది సార్, కొన్ని సబ్జెక్ట్ ఇప్పుడు సిబిఎస్ఈ వాళ్ళు అయితే 3 రాయాలి మెయిన్ అదే లాగా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ రిస్ట్రిక్షన్స్ ఏమనేది పక్కన పెట్టేస్తే మనం ఎందుకు రాస్తున్నాము అంటే దాన్ని ఇంకా ఇంకా మనం పెంచుకోవటానికి రాస్తున్నాం. ఇక్కడ కూడా నీకు జన్మ అనేది, మానవ జన్మ అనేది వచ్చింది కాబట్టి, ఈ జన్మలోనే ఈ అవకాశం ఉంది కాబట్టి నువ్వు దాన్ని ఉపయోగించుకొని ఇంకా ఇంకా మంచి కార్యాలు, మంచి పనులు చేసి నువ్వు ఆ సాధన అనేది చేసి నువ్వు మళ్ళీ ఆ ఉన్నత లోకాలకు వెళ్ళి ఆ నీకు మోక్ష సాధన అనేది పొంది మోక్షం పొందేసి నువ్వు ఆత్మలో ఆయనలో లీనమైపో అని చెప్పి చెప్తున్నారు అనమాట. నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాము, అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్పాను ఈ శ్లోకంలో. ఇది అది వాటికి ఇక్కడ అర్థం. రేపు చూద్దాం మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్. షేరింగ్స్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్ జ్యోతి. ఇంకెవరైనా యాడ్ చేస్తారా అండి? మనకు కూడా వంశపారంపర్యంగా ఏమైనా వస్తున్నాయా? ఆస్తులు పాస్తులు జీవించులు వస్తాయి మనకైతే. అమ్మో, దానికైతే నేను చాలా దూరం. నేను మా వారు చాలా దూరం దానికి. ఆ జీన్స్ వస్తుంది కదమ్మా, జీన్స్ రాలేదంటావా? జీన్స్ అయితే తప్పవుగా, అది మన చేతిలో లేదుగా. ఇదైతే మనకు ఆప్షన్ ఉంది, మాకు వద్దు అంటే వదిలేయచ్చు. ఆ జీన్స్ ఏం చేస్తాం. మా అత్తగారు, ఈయన, మా చిన్నోడు సేమ్ స్టాంప్, మా పెద్దోడు నేను ఒకటి. అలా. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మొన్న పిలిస్తే ఇవాళ పలుకుతారా? మన గురువారం కూడా పిలిచాం మిమ్మల్ని. అదే సార్, నేను డ్రైవింగ్ లో ఉన్నాను, ఆ ఫోన్ ఏమో దాంట్లో ఉంది, నేను అన్మ్యూట్ చేసుకుని వెళ్ళలేదు సార్. ఓకే, చెప్పండి. వినలేదు కూడా, వినపడలేదు కూడా అసలు. ఆ, ఆ, రేపు చెప్తాను సార్. మూడు శ్లోకాలు అయిపోయినాక రేపటికి అయిపోతుంది. అలాగే. బాగుంది సార్ ఇవాళ. నిజానికి అదే సాధన గాని మీరు అన్నట్టు ఆ జన్మకి అక్కడికి ఎలిజిబుల్ అయిన తర్వాత నెక్స్ట్ జన్మకి ఎలిజిబుల్ అయితేనే దానికి రాగలుగుతారు. లేకపోతే రాగలేరు. అది ఆ కుటుంబంలో పుట్టడం కానీ, వారు ఏ స్థితిలో ఉన్నారో అక్కడ ఆ భాగ్యం కలగడం కానీ, ఆ చేసి ఉండడం వల్ల మాత్రమే ఆ నెక్స్ట్ కి ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయ్యాక ఇంటర్కి ఎలాగా
కామన్ గా జాయిన్ అవుతాం, వాళ్ళకి అది కామన్ అన్నట్టు. మనకి మాత్రం వాళ్ళని చూస్తే అబ్బాయి ఇంతటి భాగ్యం కలుగుతుందా, అసలు మనకి ఎప్పుడైనా, అసలు మనకి అలాంటి భాగ్యం ఎప్పుడైనా కలిగే అవకాశం ఉంటుందా ఏ జన్మకైనా అనే ఫీల్ మనకి రావడం సహజమే. కానీ వారు చేసుకున్న పుణ్యఫలాన్ని బట్టి, పుణ్యఫలం కాదు అది, ఆ యోగ సాధన అని చెప్పొచ్చు కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏ రకమైన సాధన చేస్తే అక్కడికి వాళ్ళకి అర్హత వస్తుందా అనేది చేయడం వల్ల మాత్రమే వాళ్ళు అర్హత సంపాదించారు. ఫిజికల్ గా మనము పుణ్యం వస్తే కనుక ఆ పుణ్య పాపాలు అనేది ఇందాక చెప్పారు కదా సార్, కుక్కలా పుట్టినా పర్లేదు అన్నట్టు. ఆ ఫిజికల్ ఏమిటంటే బంగారు సంఖ్యలు ఇనుప సంఖ్యలు అని అంటారు. అంటే ఎక్కువ పుణ్యం చేసినా, మంచి పనులు చేసినా, ఏదైతే కృషి ఎక్కువ కష్టపడి సంపాదించడం అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చేసినప్పుడు మాత్రం మంచి సంపన్నుల కుటుంబంలో పుట్టడం. కానీ అక్కడ లాకింగ్, ఫిజికల్ గా అయితే లాకింగ్ సిస్టమ్ ఉంటది, బంగారు సంఖ్యలు ఇనుప సంఖ్యలు. లేనివాడు ఇంట్లో పుట్టినా ఈ భవబంధాలు అనేది సంఖ్యలు లాంటివి. ఉన్నవాడు ఇంట్లో పుట్టిన సంఖ్యలే, ఎక్కడైనా సంఖ్యలే, అవేమో బంగారు సంఖ్యలు అవుతాయి, ఇవి ఇనుప సంఖ్యలు అవుతాయి అంతే. కానీ ఇది మాత్రం యోగా తత్వంతో ఆ ఒక అది వేరే ఇది వేరే అనేది మాత్రం నాకు ఇప్పుడు ఇంకా బాగుంది సార్. ఈ టాపిక్ అనేది కామన్ గా మనం ఫిజికల్ వెర్షన్ అనేది చూస్తాం, కానీ ఆధ్యాత్మిక సాధన అనేది కూడా వారిని ఆధ్యాత్మిక స్థితిలో కూడా ఉన్నతంగా తీసుకెళ్తూ ఉంటది అని మాత్రం ఇవాళ సెషన్ లో అర్థమైంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా ఈ వయసులో మనం ఏం చేస్తాం, ఏం యోగం చేస్తాం, ఏం సాధన చేస్తాం, వద్దులే చాలే వచ్చే జన్మలో చూసుకుందాంలే అని చెప్పి అనుకునేవాడు వేరు. ఇంతే చాలు, ఇంకా వయసు ఉంది కదా, ఈ వయసు ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు బతుకుతాం కదా, ఈ 4 ఏళ్ళు దీని మీద సాధన చేసుకుని చేద్దాం అనేవాడు వేరు. ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు అంతే సార్, 74. ఆవిడకి 60 years దాకా పూజ తెలియదు ఇంట్లో, మగవాళ్ళే రిటైర్ అయ్యేదాకా వాళ్ళే రోజు అగరబత్తి వెలిగించడం, ఓన్లీ పూజ అంటే పండక్కే చేసేవాళ్ళు. ఇప్పుడు రిటైర్ అయ్యాక ఆవిడకే అనిపించింది డైలీ భగవద్గీత చదవటం, పూజ చేయటం, దీపం పెట్టటం అనేది మార్పు. ఇప్పుడు మొన్నటి దాకా గేటెడ్ కమ్యూనిటీ వెళ్దాం అన్నారు. ఇంకేముందిలే, ఇంకా ఎన్నాళ్ళు ఉంటాము, పొయ్యే ముందు అద్దెకి అవసరమా, సొంత ఇల్లుని వదిలి అని చెప్పి ఇప్పుడు. మీరే మొన్న అన్నారు కదా ఒక 2 ఏళ్ల క్రితం, అంటే అది అప్పుడు, ఇప్పుడు కాదు. మారిపోయింది మారిపోయింది. అది. చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో ఇంకా ఈ ఏజ్ లో వీళ్ళకి కూడా అంతే ఉంటుంది. అంతే. గ్రేట్, ఎప్పటికప్పుడు హ్యాపీ. అలా మనం మార్పు. వాళ్ళని గబక్కన ఏదన్నా అన్నా చేసినా, పిల్లల్ని ఎలా అయితే వదిలేస్తామో వాళ్ళని అలా ఎక్స్క్యూజ్ చేయడం మనము నేర్చుకోవాలి. ఈ ఏజ్ లో అయ్యో వాళ్ళు అన్నారే అని చెప్పి మనము ఫీల్ అయిపోవటం లాక్కొని పీక్కొని చేసుకోవాలి. అవ్వటం వల్ల మన ఆరా సైజు ఇవి తగ్గించుకోవడం తప్పితే ఏముండదు. వాళ్ళకేం పోదు, వాళ్ళు అని ఊరుకుంటారు. దాన్ని మనం మోస్తూ, మీరు చెప్తారు అదే కదా, కదా ఒక ఆవిడని వదిలేస్తాం. మోసి పక్కన దించారు అంటే నువ్వు అక్కడి నుంచి ఇక్కడ దాకా మోసుకొచ్చావు, నేను అక్కడే వదిలేసాను. అలా అదే కదా. ఉంటది అనమాట. చెప్పండి లలిత, అదే ఏదో చెప్తున్నారు. లలిత నలమాటి. గ్రేట్ సుకన్య. అలా +60 వచ్చాక లేదా ప్లస్ ఏజ్ కి వచ్చాక అలా చేంజ్ అవడానికి, వాళ్ళు మెల్ట్ అవడానికి రెడీగా ఉండడం గ్రేట్ థింగ్, అది గ్రేట్ క్వాలిటీ. ఒక్కొక్కళ్ళు ఎండ్ ఆఫ్ ది వాళ్ళు పాయింట్ వచ్చినప్పుడు కూడా నారాయణ అనమంటే నారాయణ వదిలేసే వాళ్ళు ఉన్నారని టాపిక్ వింటాం కదా. అలా ఇలా నిజానికి ఉంటారు కొంతమంది, ఇలానే ఉంటారు, కొంతమంది అలానే ఉంటారు. ఆ పర్వాలేదు, గ్రేట్ అనిపించింది. అప్పటికైనా చేంజ్ అవడానికి వాళ్ళు సిద్ధపడ్డారంటే అది గ్రేట్ థింగే కదా. ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి నెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్ ఉంటది అని వింటాం కదా చాలా సార్లు. అది వాళ్ళ కాదు, లైఫ్ అంతా సార్. నాకు ఇది మొదలుపెట్టిన తర్వాత అనిపించింది, నేను ఇది చదివిన తర్వాత, నేను 3వ అధ్యాయం నుంచి మొదలు పెట్టా కదా. అవును సార్. అంటే నా 2 అధ్యాయాలు పాత జన్మలు అయిపోయింది అనమాట అనిపించింది అనమాట. ఇది రియలైజేషన్. అది గ్రేట్ సార్. ఎన్ని అధ్యాయాలు పూర్తవుతాయి, మళ్ళీ వచ్చే జన్మ నీకు ఎన్ని అధ్యాయాలు చేయాలో. లేదు సార్, ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ టైం, ఇంకా ఎన్ని టైమ్స్ రిపీట్ చేస్తారనేది తర్వాత చూడాలి. నాకు ఇది చదివిన తర్వాత అదే, ఓహో మనం 2 అయిపోయి ఉంటుంది, 3 నుంచి మొదలు పెట్టాం మనం అని చెప్పి అనుకున్నాం. సూపర్. రికార్డింగ్ రెండు మాట చెప్పలేదు, ఎవరికి చెప్పారో మరి. ఆయన మనసు పోయిన జన్మలో ఏమన్నది. అది పోయిన జన్మలో అప్పుడు స్టూడెంట్స్ ఎవరో మరి. మీరే అయి ఉండొచ్చు, అక్కడి నుంచి మళ్ళీ వింటున్నారు కాబట్టి.
మేమే అంటే సుకన్య అప్పుడు మనమే అయి ఉండొచ్చు. నిజానికి అది కూడా అప్పుడు తనకి కూడా ఉండదు మనమేనా? కదా. అయ్యుండొచ్చు. ఆ, అప్పుడు గురువుకి ఆ కూడా చింతకాయ రుణమే పచ్చడి కదండి. మనమేనా? ఉమ్. కా- అప్పుడు అప్పుడు రుణం సగంలో మీరు వింటాం ఆపేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వింటున్నారు అనమాట. అది రుణానుబంధం పూర్వకాలంలో ఆ ఉంటుందండి. సుకృతం ఆ బంధం ఉంటేనే ఇప్పుడు ఇలా కలుపుతామండి. ఏదైనా ఆ బంధం ఉంటేనే ఇలా కలిసేది. అది అంతే కదా ఆంటీ. ఎవరు ఎక్కడ ఉంటారో తెలియని ప్లేసెస్ నుంచి ఆత్మ అవును. బంధువులు అయిపోయాం అందరం. ఉమ్. ఇప్పుడు అంతే ఫర్ అండి. ఎగ్జాంపుల్ పెద్ద ఉదాహరణ ఈవెంట్ తీసుకోండి, గంగాభవాని గారు. మరి లలిత అవునండి. వాళ్ళందరూ మొదటి నుంచి తెలిసిన వాళ్ళే కదా వాళ్ళు. కానీ అంతే అండి. ఇన్నేళ్ళు బట్టి ఆవిడ రాలేదు చూడండి లోపలికి. భగవద్గీత మొదలు పెట్టే ముందు వచ్చారు. అవునండి. నాకు నాకు ఆ ఒక- అదృష్టం ఉందండి. కనీసం కృష్ణ ఏమన్నాడంటే నువ్వు చదవలేకపోతున్నావు కదా ఇను అన్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీరు చెప్పి. నేను చదవలేకపోయినా కన్నా బాధ పోయిందండి. ఇప్పుడు అది వింటున్నాను, హాయిగా వింటున్నాననే సంతోషం ఉందండి అది. అది ఎక్కడ చేరాలో అక్కడ చేరారు. అరుణాకరణం చూడండి, ఆంటీ అమెరికా ఆంటీయా ఇండియా ఆంటీయా ఇప్పుడు? ఇంకా అమెరికా ఆంటీయే. రికార్డింగ్ ఆపేస్తున్నా. లలిత వాళ్ళ క్లోజింగ్ ప్రేయర్ అవ్వలేదు అమ్మగారు కదా సార్? నా చెప్పారన్నారు. క్లోజింగ్ పేరు అవ్వలేదు. వేణి గారు ఏదో చెప్తున్నారు. అదే చెప్తాను సార్ క్లోజింగ్. చెప్పండి. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ.